కువైట్లో ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇరానియన్ డ్రోన్స్ దాడులు, అలాగే మిస్సైల్స్ అక్కడ T1 టెర్మినల్‌ని ఏది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన T1 టెర్మినల్ ఎలా ధ్వంసం చేశారో ఇంతకుముందు ఆ వీడియోలు కూడా నేను ప్రొజెక్ట్ చేశాను. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రజలు గాయపడ్డారు. అలాగే బిల్డింగ్స్ కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. ఫ్లైట్స్ కూడా కొన్ని ఆపరేషన్‌కి పనికి రాకుండా పోయినాయి. ఈ నేపథ్యంలో విమానాలని నిలిపివేశారు. విమాన సర్వీసులు నిలిపివేశారు. ప్రయాణికులు ఎవరిని ఎయిర్‌పోర్ట్‌కి రావద్దన్నటువంటి మెసేజ్‌లు ఇచ్చారు. ఉన్న ప్రయాణికులకు సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉందో సెటరేట్ చేస్తున్నారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నటువంటి రన్‌వేలని చెక్ చేస్తున్నారు. విమానాల కండిషన్‌ని చెక్ చేస్తున్నారు. అలాగే ఇంకేమన్నా డ్రోన్స్ పేలకుండా ఉన్నాయా అన్నది చూస్తున్నారు. ఇంకేమైనా మిస్సైల్స్ పేలకుండా ఉన్నాయా అన్నది చెక్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో సివిల్ ఏవియేషన్ అథారిటీ దాని మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.